అధికారుల సహకారంతో సాగుతున్న బాండ్ల దందా అధికార పార్టీ నేతల జేబులు నింపుతోంది. నిబంధనలకు నీళ్లొదిలి అధికారులు బాండ్లు విడుదల చేస్తుంటే వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయించి ప్రజాప్రతినిధులు సొమ్ము చేసుకుంటున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పాత రహదారిని విస్తరిస్తున్నట్టుగా చూపించి 15 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను కొట్టేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తణుకు పురపాలక శాఖ నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన బదిలీకి వీలున్న హక్కు పత్రాలైన టీడీఆర్లను గుంటూరు నగరపాలికలోని నిర్మాణాల్లోనూ పెద్ద సంఖ్యలో వినియోగించినట్లు వెలుగు చూడటం సంచలనంగా మారింది. రాష్ట్రంలో 45,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయలు స్కామ్. ఈ స్కామ్ పేరు వైఎస్పీడీఆర్ స్కామ్. తిరుపతి పట్టణంలో మొత్తం 2,89,000 స్క్వేర్ యార్డ్లు మొత్తం కమర్షియల్ కింద డిక్లేర్ చేసి 373 టీడీఆర్ బాండ్లో 4,000 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్